88వ వార్డు పెదనార్వ గ్రామంలో గల ఆరాధన చిల్డ్రన్ హోంలో 88వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల చేత కేక్ కట్ చేసి అనంతరం విద్యార్థులందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పంచకర్ల రమేష్ సూచన మేరకు బర్త్డే అంటే ఆర్భాటాలు కాదని సేవా కార్యక్రమాలని పిలుపునివ్వడంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగిందని, భగవంతుడు మా ఎమ్మెల్యేకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మంచి ఆరోగ్యం ఇవ్వాలని భగవంతునికి ప్రార్థిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా వ్యవసాయ కమిటీ మెంబర్ గల్లా శ్రీనివాస్, 88వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంతకోరి శివకుమార్, కూటమి నాయకులు సాలపు కనకరాజు, లింగం వాసు, గవర సీను, వబ్బిన సీను, సైనిక ఉద్యోగులు కనకరాజు, బాలరాజు, భాస్కర్రావు మరియు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారి జన్మదిన వేడుకలను 88వ వార్డు పెదనార్వ గ్రామంలో ఆరాధన హోం విద్యార్థుల ఎందుకు కేక్ కట్ చేసి పెట్టి వారికి అల్పాహార ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన మొన్న స్పీచ్ ఇస్తూ బర్త్డే అంటే ఆర్భాటాలు కాదు, సేవా కార్యక్రమాలు చేయాలని మాకు దిశ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా నర్వ గ్రామంలో కూటమి నాయకులు, ప్రజలు మరియు వారి అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భగవంతుడు మా ఎమ్మెల్యే గారికి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్. ఈరోజు పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యే గారికి బర్త్డే సందర్భంగా ఈరోజు అన్నయ్య గారు అది వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి పని చేయడం ఇది చాలా గొప్పదనం. అమ్మ, ఏదైతే ఎమ్మెల్యే గారు బర్త్డే చేసుకున్నాం అలా చేస్తున్నామో ఈరోజు మీరు ఇక్కడ చదువుకుంటున్నారు, మీరు కూడా ఉన్న స్థాయికి వెళ్ళి మీరు కూడా ఎన్నైతే కష్టాలు పడ్డారో ఆ కష్టాలన్నీ చేసుకొని ఒక ఉన్న స్థాయికి వెళ్ళి మీరు కూడా 10 మందికి ఉపయోగపడాలని ఇక్కడ ఇంత బాగా మీ అందరికీ ఆల్రెడీ కనుక్కున్నాను. అందరినీ ఎలా పుట్టేలా ఉంది ఏంటంటే అంతా బాగుందన్నారు. కానీ మీ టీచర్స్, మీ సార్లు మీ గురించి మీరు కష్టపడుతున్నారు కాబట్టి ఆ ప్రయోజనాన్ని మీరు మంచి భవిష్యత్తులో మీరు ఉన్న స్థాయికి వెళ్ళి మీరు ఇలాంటివి ఎన్నో మళ్ళీ సేవా కార్యక్రమం చేయాలని ఈరోజు రమేష్ బాబు గారు తరపు నుండి అలాగే మన గ్రామం తరపు నుండి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా తరపు నుండి ఒక 1000 రూపీస్ నేను ఈ అనాథ అనుకుంటున్నాను.